హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంతకుముందు వీడియోలో అమ్మ వాళ్ళ కొత్త ఇల్లు చూపించాను కదండి. దానికి ముందు ఉన్న ఓల్డ్ హౌస్ అండి ఇది. ఈ ఇల్లు మొత్తం మాది, మా బాబాయ్ వాళ్ళది ఇద్దరిది షేరింగ్ అండి. ఇద్దరు షేర్ చేసుకోకముందు ఇలా మొత్తం టోటల్ ప్లేస్ అంతా ఇలా ఉండేదండి. ఆ లోపల కనిపిస్తుంది కదా, అది అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్కి అటువైపు ఇటువైపు మొత్తం కూడా చిన్న చిన్న వెజిటేబుల్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ తోటలాగా పెంచుకుంటూ ఉన్నారండి అమ్మ వాళ్ళు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ వంకాయ తోట, ఇంకా కొన్ని చామదుంపలు, బెండకాయలు, ఇట్లాగా కొన్ని వెజిటేబుల్స్ అమ్మ పండించేదండి ఇంటి దగ్గరే. అటువైపు ఒక చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది కదండి, అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు. తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. ఇదే ఈ హౌస్లోనే ఉండేవాళ్ళండి. ఆ లోపల వేస్తున్నాం కదా, అదంతా గోంగూర అండి. మా వాడది ఏమాకంటే గోంగూర అని చెప్తూ ఉన్నాడు. అది మొత్తం గోంగూర అండి, ఎర్ర గోంగూర. ఇంతలో చిన్నవాడు వచ్చాడు చూడండి, వాడిని కొయ్యొద్దు అని బెదిరిస్తూ ఉన్నాడు. ఆకులు కొయ్యొద్దు అని బెదిరిస్తూ ఉన్నాడని. వాడు మాత్రం కోసి అన్ని జోబులో పెట్టుకుంటూ ఉన్నాడు చూడండి. ఇది బాబాయ్ వాళ్ళు ఉండిందండి ఇంతకుముందు హౌస్. ఈ పక్క అమ్మ వాళ్ళు ఉండే హౌస్ అండి. ఇప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, పార్టిషన్ అయిన తర్వాత ఎవరి భాగాలు వాళ్ళు తీసుకున్నాక అమ్మ ఒక చిన్న హౌస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి. ఇది అమ్మ వాళ్ళ కొత్త ఇల్లు. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఈ కొత్త ఇల్లు అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఇదే కొత్త ఇల్లు అండి, ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను కదా. కొత్త ఇల్లు బాగుందా, పాత ఇల్లు బాగుందా, ఏ ఇల్లు బాగుందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఒక ఆవు గురించి చెప్తానండి. మీకు చెప్పడం కాదు, ఆ వీడియోలో ఆవుని కూడా చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఓల్డ్ హౌస్ ఉన్నప్పటి నుండి, పాత ఇల్లు ఉన్నప్పటి నుండి ఒక ఆవు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదండి. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి అలా అమ్మ బయట కల్లాపు జల్లి ముగ్గు వేసేవాళ్ళు. అవి వేసినప్పుడు ఆవు వచ్చి అక్కడ నిలబడుకునేదంట. అప్పుడు అమ్మ ఇంట్లో ఉండే ఏదైనా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి పెడితే తినేసి వెళ్ళిపోయేదంట. అట్లా ప్రతిరోజు వస్తూ ఉండేదంట. ఒకవేళ ఎప్పుడైనా అమ్మ బయటికి రాకుండా ఉంటే నేరుగా లోపలికి వచ్చేసేదంట ఇంట్లోకి ఆవు. సరే, అమ్మ ఫస్ట్లో భయపడింది, కానీ తర్వాత అమ్మకు కూడా అలవాటు అయిపోయిందండి. ఇచ్చుండే ఆ డాల్ ఉంది కదా, ఆ డాల్ నేను చదువుకునేప్పుడు కొనిందండి. ప్రజెంట్ అక్కడ అమ్మ ఒకరే ఉంటారు. మా నాన్నగారు 2016లో చనిపోయారండి. అందుకని ఇప్పుడు అమ్మ ఒకటే అక్కడ ఉంటున్నారు. అట్లా ఆవు ప్రతిరోజు వస్తూ ఉండేదండి. ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందు ఆ ఇల్లుని పార్టిషన్ చేసినప్పుడు కొంచెం కట్ అయిపోయిందండి. ఆ కట్ అయినప్పుడు మళ్ళీ కొత్త ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఒక చిన్న రేకులు ఇల్లులాగా వేసుకొని అక్కడ ఉన్నారంటమ్మ. అప్పుడు ఆవు ఆ రేకుల ఇంటి దగ్గర కూడా వచ్చేదంటండి. వచ్చి ప్రతిరోజు అమ్మ పెట్టింది తినేసి నువ్వు వెళ్ళమ్మా అంటే వెళ్ళిపోయేదంట. ఈ కొత్త ఇంటి దగ్గర కూడా ఆవు వచ్చేదండి. మేము అమ్మ వాళ్ళ ఊరికి దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు 5:30కి అట్లా ఆవు వచ్చిందండి. వచ్చినప్పుడు అమ్మ లేపు మాకు చూపించారు. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను.